రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన నగర మేయర్ బంగి అనిల్ కుమార్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీ జాబితాను రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని లబ్ధిదారుల ఎంపిక జాబితాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పథకాలకు అప్లై చేసుకున్న వారికి పారదర్శకంగా ఎంపిక చేశారని, రాని వారు ఆందోళన చెందకుండా ఈ వార్డు సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా తక్కువ మందికి రేషన్ కార్డు రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు రేషన్ కార్డులు దాదాపు మన డివిజన్లో కొత్త రేషన్ కార్డులు 47 వచ్చినాయి. పాత రేషన్ కార్డులు అడిషన్స్ ఉండేవి దాదాపు 205 ఉన్నాయి. పాత రేషన్ కార్డులో పేర్లు అడిషన్స్ ఉండేవి 205 ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఇల్లు చూసుకుంటే జాగా ఉండి ఇల్లు కట్టుకుంటామనే వాళ్ళు 12 మంది అప్లై చేస్తే 12 మందికి మనం శాంక్షన్ చేయించినాము. 12 మంది ఉన్నారు. అలాగే జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేని వాళ్ళకి 686 మంది అప్లై చేస్తున్నారు. 686 మందిని ఎలిజిబిలిటీ కింద తీసుకున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, మీ అందరూ ఎవరికైతే జాగా లేని వాళ్ళు, వాళ్ళ పేర్లు రాని వాళ్ళు ఖచ్చితంగా మీ పేర్లు ఇక్కడ నమోదు చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి రిజిస్టర్లో మీ పేరు ఎంటర్ చేయించండి. మీ పేరు ఎంటర్ చేయిస్తే మళ్ళీ దాన్ని ఎలిజిబిలిటీ లిస్ట్లోకి తీసుకుంటారు. పేర్లు వచ్చిన వాళ్ళకు ఇల్లు కానివ్వండి. రేషన్ కార్డులు 26 నుంచి ఇస్తారు. రేషన్ కార్డులు 26వ తారీఖు తర్వాత రేషన్ కార్డులు ఇచ్చేస్తారు. ఇల్లు మాత్రం ప్రయారిటీ బేసిస్ చూసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలకు బాగా బీద వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళకి శాంక్షన్ చేస్తారు, ఎంక్వైరీ చేసి తర్వాత మిగతా వాళ్ళకు అందరికీ శాంక్షన్ చేసేదానికి అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చినారు. కాబట్టి మన వాడలో, మన డివిజన్లో అందరికి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకోండి. ఈ ప్రయారిటీ మీద ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఉమ్మడి వారికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, సిబ్బందికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ గౌరవ చెప్పినట్టుగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరూ పేరు చదివి వినిపించారు. ఒకవేళ ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వైట్ పేపర్ మీద దరఖాస్తు సాధిస్తే ఇక్కడ దాని పరిగణలోకి తీసుకుంటారు. ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నోటీస్ బోర్డు మీద కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు కూడా పెట్టడం జరిగింది. వాటిని తీసుకోగలరు. అందులో పేర్లు లేకపోతే మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ మా సిబ్బందికి ఇవ్వగలరని తెలియదు. కార్యక్రమంలో కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగం, రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి, మున్సిపల్ అధికారులు, 30వ డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.